హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వరశ్రుతి. మేము లాస్ట్ టైం ఏకాంబరేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఇది లింగం ఎలా ఉంటుందో చూపించడానికి పెట్టలేదు కదా, అందుకని పెట్టాను ఇప్పుడు. నెక్స్ట్ మేము కాంచీపురం కంచి కామాక్షమ్మ గుడికి వెళ్ళాము. అక్కడ తొందరగా వెళ్ళిపోయాం మేము. అంటే 7:30 7:45 అయిపోయింది. 8:30కి క్లోజ్ చేసేస్తారండి. తమిళనాడులో గుళ్ళన్నీ అంతే. 8:30 4 to 8:30 అండ్ మార్నింగ్ వచ్చి 12 లోపు క్లోజ్ చేసేస్తారనమాట. ఈలోపు మనం ఏమైనా చూసుకోవాలి. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇది వచ్చి మొత్తం ప్రపంచ భూమండలంలోనే నాభిస్థలం అంటారట దీన్ని. కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మీదేవి, ఈ అక్షి అంటే కళ్ళు అని అర్థం. దీన్ని పూర్తి అర్థం కంచి అమ్మవారు సరస్వతిని లక్ష్మీదేవిని ఇద్దరిని కళ్ళల్లో పెట్టుకుని మనకి ఆశీర్వదిస్తారు. ఆవిడ కంటి చూపు పడితే చాలు మనకు సరస్వతీదేవి లక్ష్మి ఆవిడ అనుగ్రహం ఉండాలే కానీ ఇద్దరూ మనకి కలుగుతారండి. ఆవిడ ప్రత్యేకత అది. ఇక్కడ ఏంటి అంటే స్థల పురాణంలో అమ్మవారు పార్వతీదేవి శివలింగాన్ని మట్టితో తయారు చేసి ఆవిడని దాన్ని పూజిస్తూ ఉండగా శివుడు పార్వతీదేవిని పరీక్షించాలనుకుని ఆవిడ్ని ఆ కంపా నది అలలతోటి అలలను ఉధృతం చేసి ఆవిడ్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తే ఆవిడ శివలింగాన్ని గట్టిగా పట్టుకుని ఆ అలలన్నిటి నుంచి ఆ లింగాన్ని కాపాడతారనమాట. ఇంత భక్తికి శివుడు ప్రసన్నం అవడండి. అంత భక్తి శివుడు ప్రసన్నం అయిపోయి పార్వతీదేవిని సంతోషించి పార్వతీదేవికి ప్రత్యక్షమై నేను వివాహం ఆడతానని ఇద్దరు వివాహం చేసుకుంటారు. ఇక్కడ కామాక్షిదేవిని అక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శివుడిని పూజిస్తారు. ఇద్దరు వధూవరులుగా కనబడతారనమాట. ఇక్కడ ఈ కాంచీపురం ప్రత్యేకత అది ఇక్కడది. ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని గాయత్రి మండపంలో పిలుస్తారు. అమ్మవారికి శ్రీకామాక్షి, శ్రీబిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాలతో పూజిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చుని ఉంటుందండి. అక్కడ చేతిలో పాసం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తుంది. అయితే అమ్మవారు మేము వెళ్ళినప్పుడైతే పసుపు పూసేసి ఉన్నారు మొత్తం. అప్పుడే అభిషేకం జరిగినట్టుంది. మొత్తం పసుపు పూసేసి నేను యూ షేప్లో వెళ్ళాలన్నమాట. నేను వెళ్ళినప్పుడు నాకైతే అమ్మవారు నన్ను చూసి నవ్వినట్టు, నన్ను ఇప్పటికి వచ్చావా అని అడిగినట్టు, ఇంతవరకు నేను రాలేదేంటి అని అడిగినట్టు, నాకు ఇంకా కళ్ళు రెప్పవేయ బుద్ధి కాలేదు. నన్ను చాలా బాగా పలకరించినట్టు, మా అమ్మే నన్ను పలకరించినట్టు అనిపించింది. ఆవిడ కళ్ళు మూస్తే ఎక్కడ ఆవిడ కళ్ళల్లోంచి వెళ్ళిపోతుందా అని భయం వేసి నేను రెప్ప కూడా వేయాలనిపించలేదు. ఇంకా నేను యూ షేప్లో ఉన్నంతసేపు నేను ఆవిడనే చూస్తూ ఉన్నానండి. ఆవిడ నన్ను చూసి నవ్వారు. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, నవ్వారు. కానీ ఆవిడ నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, దిస్ ద పార్ట్. నెక్స్ట్ ఈ అమ్మవారి కిందన శ్రీచక్రంతో ఉంటుందన్నమాట. ఆ శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు. దేనికి అంటే అందులోనూ అది యోని రూపంలో ఉంటుందండి. ఈవిడ బండాసురుడిని వధించిన తర్వాత చాలా ఉగ్ర రూపంలో ఉండిపోయింది. ఆవిడ చాలా ఉగ్ర రూపంలో అందరినీ బలి కోరుతుండగా ఆదిశంకరాచార్యులు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆయన ఆవిడ దగ్గరకు వచ్చి అక్కడ శ్రీచక్రాన్ని వేసి అందులో అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ ఉగ్రాన్ని తగ్గించారనమాట. అక్కడ చిలుకలుగా తిరుగుతూ ఉంటాయి. అక్కడ అవన్నీ కూడా దేవతలందరూ కూడా ఈ అమ్మవారిని శాంతింపచేయడానికని ఉంటారనమాట. ఇప్పుడు కనబడే రూపం మాత్రం శాంతంగా ఉండే రూపమేను. ఇక్కడ ఇది ప్రతిష్ఠ. ఈ శ్రీచక్రానికి కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ అమ్మవారిని మనం పూజించడం మన అదృష్టం అండి. ఇంకా నెక్స్ట్ నేను ఏం గుడికి వెళ్ళాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.